ప్రక్కన పడిన విత్తనం. ఏంటిది? త్రోవ ప్రక్కన పడిన విత్తనం అంటే మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు త్రోవ ప్రక్కన ఉంటుంది, సంఘముతో సహవాసముతో ఐక్యంగా ఉండడు. ఏమవుతుంది అటువంటి జీవితం? వాడు త్రోవ ప్రక్కన ఉన్నవాడు కనుక వాడిలో వాక్యం అనే విత్తనాలు నువ్వు విత్తినప్పటికీ, ఆ వాక్యాలు విత్తబడినప్పటికీ, ఆ విత్తనాలు విత్తబడినప్పటికీ అవి ఎక్కడ పడ్డాయి? విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. ఈరోజు సంఘం త్రోవ తప్పిపోతూ ఉంది, త్రోవ తప్పి తిరుగుతుంది సంఘం. నేను మరలా చెప్తున్నా, త్రోవ తప్పిన స్థితిలో ఉంటే మందల యొక్క అడుగు జాడలు నీకు తెలియదు. త్రోవ తప్పిన స్థితిలో నీ భక్తి చేస్తూ ఉంటే రేపు మందల యొక్క అడుగు జాడలు నీకు తెలియదు కనుక మంద యొక్క అధికారి, మంద కాపరి వస్తాడు, మంద రా అంటాడు. ఆ మంద ఆ ప్రాణప్రియుడి వెంట వెళ్ళిపోతూ ఉంది. నువ్వు మందని వెంబడించే వ్యక్తివి కాదు కనుక, మంద యొక్క అడుగు జాడల్లో లేని వ్యక్తివి కనుక, మంద యొక్క అడుగు జాడలో ఉండలేని స్థితిలో నువ్వు త్రోవ ప్రక్కన పడి ఉన్నావు కనుక ఆలోచించగలగాలి. యేసుప్రభు చెప్తాడు, త్రోవ ప్రక్కన పడిన వెంటనే యేసుప్రభు చెప్తున్నాడు అన్నమాట, సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఏ విశ్వాసి అయితే సంఘం అనబడుతున్న మందలో ఉండకుండా, మంద అడుగు జాడలు నడిపించబడకుండా, రాకడను గురించి, రాజ్యాన్ని గురించి దర్శనము లేని స్థితిగతుల్లో ఎవరైతే త్రోవ ప్రక్కన తిరుగుతుంటారో నీలో ఒక్క విత్తనం కూడా ఫలించదు, ఒక్క విత్తనం కూడా ఫలించదు. సాతాను పని అదే కదా ఎప్పుడు చేసేది. త్రోవ ప్రక్కన పడిన ఈ ఉపమానం నీకు తెలియకపోతే ఎలా? అయ్యో, నేను త్రోవ ప్రక్కన ఉండకూడదే. ఒక విశ్వాసిగా నేను మందలో, సంఘములో, దేవునితో, సేవకులతో అంటూ కట్టబడిన స్థితిలో నేను ఉండాలే. ఇది కూడా నీకు తెలియకపోతే ఎలా? నువ్వు త్రోవ ప్రక్కన కూర్చొని త్రోవ ప్రక్కనే బతుకుతూ, త్రోవ ప్రక్కనే వాక్యం వింటూ, త్రోవ ప్రక్కనే సాతానికి ఏరే పనిలే. వాళ్ళకి దొరికావు, నువ్వు వాడికి దొరికావు. వాడు వెతుకుతుంటాడు, ఎవరిని మింగుదు అని గట్టించి సింహంలాగా వెతుకుతూ ఉంటాడు. నువ్వు దొరికావు త్రోవ ప్రక్కన. ఇప్పుడు వాక్యం అనబడుతున్న విత్తనము నీలో ఫలించకుండా యేసుప్రభు అందుకే అంటున్నాడు, నువ్వు వెళ్ళే త్రోవ మాకు తెలియదే తోమ అంటుంటే ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేను అంటే ఏంటి? నేను అనబడుతున్న వాక్యం. సంఘంకి ఒకటే అడుగు జాడ, దేవుని వాక్యమే అడుగు జాడలు. ఆ వాక్యంలో నిలబడలేక, ఆ వాక్యంలో ఫలించలేక, ఆ వాక్యంలో ఎదగలేక, ఆ వాక్యంలో నిలబడలేని స్థిరత్వం లేని స్థితిగతులలో సంఘం ఈ రోజున త్రోవ ప్రక్కన ఉండే స్థితిలో ఉంటుంది. నా చేతులు జోడించి చెప్తున్నా, ఈ కడవరి కాలంలో మంద యొక్క అడుగు జాడల్లో నువ్వు అడుగులు వేయకపోతే రేపు మధ్యాహ్నం అనే మహాశ్రమల కాలంలో చిక్కుకొనక తప్పదు సంగమా.